లహరి గారి భగవాన్ గారి బంధువులకు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఉదయ సాహితీ తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్ లహరి గారి కవితా సంపుటి 3వ కవితా సంపుటి స్పర్శలేని శిలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు దాస్యం సేనాధిపతి గారు. దాస్యం సేనాధిపతి గారు అనగానే ఏ పత్రిక తిరగేసినా ఆ పత్రికలో తప్పనిసరి కనిపించే ఒక విమర్శ లేదా సమీక్షతో మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటారు. నేను వందలు అని అనుకుంటూ ఉండేవాడిని, ఇప్పుడే క్లారిఫై చేశారు. వేల పుస్తకాలకి సమీక్షలు రాసినటువంటి సుప్రసిద్ధ సాహితీవేత్త దాస్యం గారు. వారు ఎంత వయసులోనూ పాండిత్యంలోనూ ఎంత పెద్దవారైనా మాలాంటి వారిని చాలా పెద్దవారిలాగా మాటల్లో చెప్తూ ఉంటారు. అది అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వారు నిజానికి తెలుగేతర, నేను కూడా తెలుగేతరుణ్ణే. తెలుగేతర అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను, ఎందుకంటే కవులు రచయితలే కాబట్టి. వారు కూడా యూనివర్సిటీలో పనిచేసినప్పటికీ సాహిత్యేతర రంగంలో పనిచేసి కూడా సాహిత్యంలో ఇంత కృషి చేస్తున్నటువంటి వాళ్ళల్లో దాస్యం గారు ఉంటారు. అందుకు వారు నిజంగా తెలుగు సాహిత్యానికి ఒక అభినందనీయమైనటువంటి ఒక ఫిగర్. వారి అధ్యక్షతన ఈరోజు సభ జరుగుతుంది, అందుకు నాకు చాలా ఆనందం. రెండోది, ఈ సభలో మువ్వా శ్రీనివాసరావు గారు అంటే సాహిత్యంలో అడుగు పెట్టింది ఎప్పుడో సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ అనితరుడు అని బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఈ అనితరుడు ఎవరు అని చూస్తే కవిత్వం పుంఖానుపుంఖాలుగా రాస్తూ అటు ఖమ్మం నుండి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించి ఈరోజు వారి సాహిత్య కృషి మీద ఒక విస్తృతమైన గ్రంథం కూడా ప్రచురించబడే అంతగా కృషి చేసినటువంటి పెద్దలు మువ్వా శ్రీనివాసరావు గారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ప్రఖ్యాత కవయిత్రి విమర్శకురాలు శ్రీమతి శైలజా మిత్ర గారు. ఇందాక దాస్యం సేనాధిపతి గారు చెప్పినట్టు వీరు పత్రికల్లో కనిపిస్తే వారు టీవీల్లో కనిపిస్తారు. ముఖ్యంగా మహిళలకు బాగా ఎక్కువగా పరిచయం ఉంటుంది. ఏ టీవీలో సీరియల్ పెట్టినా కానీ మౌనశ్రీ మల్లిక్ పాటలు వినిపిస్తూ ఉంటాయి. సినీ గేయ కవి, ప్రముఖ కవి అయినటువంటి మౌనశ్రీ మల్లిక్ గారు. తర్వాత పి శ్రీనివాస గౌడ్ గారు. ఈ పేరు కూడా ఇటు ప్రక్రియలను దాటి వినిపిస్తుంది. కవిత్వము, కథ, అనువాదము, విమర్శ, ఇంకా బహుముఖీనమైనటువంటి సాహిత్య కృషి చేస్తున్న పేర్లల్లో శ్రీనివాస గౌడ్ పేరు. వయసులో కొంచెం చిన్నవాడిని కదా అంటూ ఉంటారు, అంటే మీరు పెద్దవాళ్ళు బాగా పనిచేయాలని మనకు చెప్పినట్టుగా చెప్తూ ఉంటాడు శ్రీనివాస గౌడ్. తర్వాత డి మోహన్ గారు, టీచర్, రిటైర్డ్ టీచర్, ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, వీరు ఆన్లైన్ ప్రోగ్రాంలో వీరి స్వరం వింటూ ఉండేవాడిని. తర్వాత ఇందాక అంకితం తీసుకున్నటువంటి చిరంజీవులు అవనీష్ సాకేత్, వారికి ఆశీస్సులు. ఈ పుస్తకం ఆవిష్కరించడానికి నన్ను ఆహ్వానించినందుకు నేను మొదట ధన్యవాదాలు చెప్తున్నాను లహరి గారికి, భగవాన్ గారికి. మొదట ఏమనిపించిందంటే, నాకు లహరి భగవాన్ గారు కలిసి నా దగ్గరికి 2 సార్లు వచ్చారు. నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అరే నేను పొరపాటు పడ్డాను, ఎంతసేపటికి ఆయన లహరిని ఎగ్జిబిట్ చేస్తున్నారు కానీ, లహరి పోయమ్స్ గురించి చెప్తున్నారు కానీ, లహరి ఎంత సున్నితంగా ఆలోచిస్తుంది చెప్తున్నారు కానీ ఆయన గురించి ఒక్క మాట చెప్పుకోలేదు. చివరికి ఆయన పేరు కూడా అడగలేకపోయాను నేను. అని ఏం చేశానంటే, పుస్తకం అంతా తీసి చూస్తే అందరికీ ఏదో థ్యాంక్స్ లిస్ట్ పెడతారు కదా, ఆ థ్యాంక్స్ లిస్ట్లో ఆయన పేరు ఉంటుంది. ఇక వాళ్ళని అడిగేది ఎందుకులే అనుకున్నా. పుస్తకం అంతా చదివితే ఒక్క చోట కూడా శ్రీవారి పేరు ఇందులో లేదు. లేకపోవడానికి కారణం ఆమె కాదు, శ్రీవారే అని నాకు అర్థమైంది. ఎందుకంటే తను ఎప్పుడు వెనక ఉండి ఆమెని ప్రజెంట్ చేయడానికి చూస్తున్నటువంటి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె శ్రీవారు భగవాన్ గారు. ఎందుకంటే వారి వివాహం కూడా అట్లాగే జరిగింది. వారి వైవాహిక జీవితం, వారి పిల్లల పెంపకం, వారి సాహిత్య సృజన కూడా మొత్తం నిజానికి పెన్నుబట్టి ఆమె రాస్తుంది. కానీ
కలం మానసికంగా రాయించేదంతా భగవాన్ గారు అని నాకు అనిపిస్తుంది. దానికి అనేక పోయమ్స్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. నా జీవన ప్రేమమయ్యి అని ఒక పోయం రాసింది. ఆ పోయంలో కింద ఆమె నా శ్రీవారి పుట్టినరోజుకు ప్రేమతో అని రాసుకోకపోయినా అది ఆయనే అని మనకు అందరికీ అర్థమవుతుంది. అంత అన్యోన్యంగా ఉండడం అనేది చాలామంది విషయంలో జరుగుతుంది. అంటే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ అని మనం అందరం చదువుకున్నాం. ఆ పాఠాన్ని ఈరోజు వీళ్ళ కుటుంబం తిరగరాసింది. ఆ స్త్రీ అంటే లహరి విజయం వెనుక భగవాన్ ఉన్నాడు అనే ఒక తప్పనిసరి మాట నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను. ఇది నాకు ఒక నెల రోజుల ముందు ఈ పుస్తకం ఇచ్చినప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. ఆయన సైంటిస్టు, ఆయన మామూలు చిన్న ఉద్యోగం కాదు. ఇప్పుడు మామూలుగా మనం ఏదో ఒక స్టేటస్ అని అంటూ ఉంటారు కదా అప్పుడప్పుడు పరిచయం చేసేటప్పుడు. ఇవన్నీ గొప్ప స్టేటస్ అవునా కాదా అనేది కాసేపు పక్కకు పెడితే ఒక స్టేటస్ అనుకుంటే కూడా ఒక గొప్ప సైంటిస్ట్గా ఉండి చిన్న కవయిత్రిని తయారు చేయడానికి ఆయన పడుతున్న శ్రమ చాలా గొప్పది. ముఖ్యంగా భగవాన్ గారికి మనం మొట్టమొదట కృతజ్ఞతలు అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వీళ్ళది ఎంత ప్రేమైక కుటుంబం అంటే, సరే లిటరేచర్ అంటేనే ప్రేమైక సృష్టి. ఆయన ఒక ప్రఖ్యాత ఆంగ్ల సాహిత్యకారుడు, ఆ కవి డీలాన్ థామస్ ఏమంటాడంటే పోయిటరీ ఈజ్ ప్యూర్లీ పర్సనల్ అన్నాడు. మనం పోయిటరీ సొసైటీకి సంబంధించింది అంటాం, ప్యూర్లీ పర్సనల్ అని. ఆయన లాస్ట్కు ఎవరికి అర్థం కాని విధంగా ఎందుకు రాస్తావంటే ఎవరికి అర్థం కాకపోయినా పర్వాలేదు, నా ఫీలింగ్కు సంబంధించిన విషయం అని అది చెప్పాడు. ఇవాళ వాళ్ళ కొడుకులు ఇద్దరికీ అంకితం ఇచ్చి వేదిక మీద తన కుటుంబం ఎంత గౌరవప్రదంగా ఉండాలని, కుటుంబ విలువలని ప్రతిష్ఠించినందుకు కూడా లహరికి ఈరోజు మనమందరం అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ స్పర్శ లేని శిల, ఇందాక నేను డీలాన్ థామస్ గురించి చెప్పాను కదా, ఈ స్పర్శ లేని శిల ఒక్కటే ఇందులో చాలా డిఫరెంట్ పోయం అనిపించింది నాకు. మొత్తం ప్రతి అక్షరం చదివితే నిజంగా శిల గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది. శిల సముద్రంతో మాట్లాడుతూ నువ్వు అలల్లాగా వచ్చి నా గోర్లని వేళ్లను తగిలి మళ్ళీ పోతూ ఉంటావు అంటుంది. అంటే మనకు శిలనే గుర్తొచ్చినట్టు ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని వ్యక్తం చేయడానికి ఈ శిలను అడ్డంగా పెట్టుకుంది లహరి గారు. అంటే ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఇందులో ఉంది. ఇట్లాంటి సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఉన్న పోయిటరీలో సమాజం ఉండదా అని మనకు ఒక్కొక్కసారి చర్చ వస్తుంది. తప్పనిసరిగా ఉంటుంది. సమాజాన్ని ఎవరు తప్పించుకొని పోలేరు. ఒక మాట ఉంది ఏంటంటే, కవిత్వం ఎందుకు రాస్తాడు? మొత్తం సొసైటీ ఒక విధంగా ఉండాలి అని మనిషి భావిస్తూ ఉన్నప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నంగా ఉన్నదాన్ని తట్టుకోలేక వాడు ఆ భిన్నత్వం మీద పోరాటం చేస్తుంటాడు, లేదా ఆమె ఆ భిన్నత్వం మీద పోరాటం చేస్తూ ఉంటుంది. ఆ పోరాటంలోంచి పుట్టుకొని వచ్చేదే కవిత్వం. ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీ పుస్తకానికి ముందు మాట రాస్తూ చలం చెప్పినటువంటి మాట అదే. సమాజానికి తనకు మధ్య సయోధ్య కుదిరేంత వరకు ఆ పోరాటం నడుస్తుంది అని చెప్పినటువంటి మాటలు కూడా లహరి గారి పుస్తకాన్ని ఈరోజు స్పర్శ లేని శిల చదువుతుంటే మనకు గుర్తొస్తాయి. అయితే ఈ పుస్తకంలో ఏ ప్రధానమైన వస్తువు మిగిలి ఉంది అంటే, వస్తువు లేకుండా కవిత్వం ఉండదు. కవిత్వంలో ఏ వస్తువు ప్రాధాన్యత వహించింది అంటే, చాలా సహజంగా ఆమె ఏ సమాజంలో నివసిస్తూ ఉందో ఆ సమాజం ప్రతిఫలించింది. ఆ సమాజంలో ప్రధానంగా ఆమె పక్కా స్త్రీ పక్షపాతి అని ఇందులో అడుగడుగున మనకు దొరికిపోతుంది. ఎందుకు స్త్రీ పక్షపాతి అని దొరికిపోతుందో నేను చెప్తాను. నిజానికి ఆ చెప్పే విధానం కూడా, ఒక పోయం చూస్తే ఆ పోయంలో స్త్రీల గురించి చెబుతూ ఉన్నప్పుడు తాను ఎంత ఆత్మీయంగా చెబుతారు ఆ స్త్రీల గురించి అని ఆలోచిస్తే, 1-2 పోయమ్స్ మనం చూసినప్పుడు నిషా పర్వం అని ఒకటి ఉంది. ఎవరికైనా పుస్తకం అందుబాటులో లేదు కానీ దాంట్లో భర్తలు మగవాళ్ళు అనుకోండి, మొత్తం తెలంగాణ ఈరోజు
మద్యం సేవించడంలో అగ్రభాగాన ఉన్నదన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆనందించేవాడెవడు? పురుషుడు, తాగేవాడు. దాని కష్టాన్ని అనుభవించేవారెవరు? స్త్రీ. దీన్ని మనందరం తెలిసి ఉన్నా ఎక్కువ మంది అదొక పోయంగా చేయలేము. ఇందులో లహరి ఆ పోయం చేసింది. ఆ పోయం చేస్తూ ఉన్న దాంట్లో ఎక్స్ప్రెషన్, నిజానికి వస్తువు ఎవరైనా ఎత్తుకోవచ్చు, గొప్ప వస్తువు ఎత్తుకోవచ్చు. అసలు కవిత్వంలో శ్రీనివాస గౌడ్ కానీ, మువా శ్రీనివాసరావు గారు కానీ ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళి చెప్తారు. కవిత్వంలో ఏముండాలి అంటే వస్తువు కొత్తగా ఉండాలా, అభివ్యక్తి కొత్తగా ఉండాలా. అంటే చాలామంది ఏం చెప్తారంటే కొత్త వస్తువుని స్వీకరిస్తే సగం అడ్వాంటేజ్ అంతా అందులోనే ఉంటుంది. లేదు, పాత వస్తువుని స్వీకరిస్తే నీ అభివ్యక్తిలో కొత్తదనం మాత్రమే నీకు సహాయకారిగా ఉంటుంది. ఇందులో ఇది నిజానికి వస్తువు పాతదే. చాలామంది మద్యం మీద రాశారు, లేకుంటే భర్తలు తాగుబోతులైన వాటి మీద రాశారు. ఈమె ఎక్స్ప్రెషన్లో ఏం గొప్పతనం ఉంది అని నేను చూశాను ఒకసారి. ఆనందపు టంచుల కోసమో, దుఃఖాన్ని దిగమింగడం కోసమో రంగు సీసాలోని మత్తు చుక్కలు మింగుతూ ఆలుబిడ్డలకి చుక్కల్ని చూపిస్తున్నారు. ఆ చుక్కల్ని ఇక్కడ ఇంకొక కన్నీటి చుక్కలాగా చూపిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఏమంటుందంటే, పేగుబంధం కంటే పెగ్గుబంధమే మిన్నగా భావిస్తూ వాళ్ళు తాగుతూ ఉంటారు. పెనిమిటి మద్యంతో గొంతును తడుపుకుంటుంటే భార్య కళ్ళ నుండి ధారగా కారుతున్న కన్నీటి చుక్కలే వినాశానికి పునాది అని ఒక ముగింపులాగా ఇచ్చారు. కొండపల్లి నీహారిణి అని ఒక కవయిత్రి ఇంకా కొంచెం డిఫరెంట్గా చెప్పింది. ఏమంటదంటే, అతని గొంతులోంచి దిగిన మందు ఆమె కన్నీటి చుక్కగా మారి కారుతుంది అన్నది. అతడు గొంతులో తడుపుకుంటున్నటువంటి చుక్కలు ఆమె కన్నీటి చుక్కలుగా మారి బయటకు వస్తున్నాయి అని చెప్పింది. ఈ రకంగా చూసినప్పుడు నిశాపర్వం అనే ఈ పోయంలో వస్తువు పాతదైతే అభివ్యక్తి కొత్తది చేయడం ద్వారా మనల్ని ఆకట్టుకున్నటువంటి గొప్ప పోయం రాశారు లహరి గారు. నిజానికి ఇట్లా ఎగ్జాంపుల్స్ మనము కొత్త వస్తువు, పాత వస్తువు అనే దాంట్లో చూసినప్పుడు ఇక్కడ తప్పనిసరిగా ఒక గుర్తు చేయాల్సినటువంటి ఒక సందర్భం నాకు జ్ఞాపకం వస్తుంది. సామల సదాశివ గారు ఒక పోయం కొంచెం ప్లీజ్ కూర్చోండి, ముఖ్య అతిథి భాషణం జరుగుతుంది, దయచేసి కూర్చోండి. సామల సదాశివ గారు ఒక పోయం రాశారు. అదేంటంటే సర్వస్వదానము, దాని పేరు. ఈ సర్వస్వదానము ఏంటి అంటే బుద్ధుడి కథ. బుద్ధుడి కథ అనేది చాలా పాత వస్తువు. ఎవరు రాసినా ఇక రాముడి గురించి మనం రాసామనుకో కొత్తగా ఏం రాస్తాం, సీత గురించి రాసామనుకో కొత్తగా ఏం రాస్తాం అన్నట్టు బుద్ధుడి గురించి రాశాడు. ఆయన ఏం బాగా రాస్తాడులే దీన్ని అనుకొని ఆ పోయం చదువుతాం మనం. ఆయన ఏం చేశాడంటే, బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత సన్యాసిగా మారి అందరి దగ్గర దానం స్వీకరిస్తూ పేదవాళ్లకు పంచిపెడుతూ నడుస్తూ ఉన్నాడట. ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఎదురుగా బింబిసారుడనే రాజు వచ్చి తన అర్ధరాజ్యాన్ని బుద్ధుడికి ఇస్తాడు. ఇస్తే ఆ అర్ధరాజ్యాన్ని ఈ చేతితో తీసుకొని ఈ చేతితో శిష్యులకు ఇచ్చి ఊరంతా పంచిపెట్టండి అని చెప్పి ముందుకు నడుస్తూ ఉంటాడు. రాజుకు కనీసం ధన్యవాదాలు చెప్పడు. ఇంత ఇచ్చావు కదా అని ధన్యవాదాలు చెప్పడు. ఇంకా కొంచెం ముందుకు పోతాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకెవరో ఏదో నగలిస్తారు, అవి వెనక్కి పంచిపెట్టమని ఇస్తాడు. చివరికి కొంచెం దూరం పోయిన తర్వాత ఒక భిక్షగత్తె, అయ్యో వీళ్ళందరూ బుద్ధుడికి చాలా ఇస్తున్నారు, నేను కూడా కొంచెం ఏదైనా ఇవ్వాలి కదా అని ఆలోచిస్తే ఆమె దగ్గర ఏమీ ఉండదు. ఉండకపోతే అంతకు ముందు ఎవరో దానం చేసినటువంటి అరటిపండు ఒకటి ఉంటుంది. ఆ అరటిపండులో సగం తినేసి ఉంటుంది. అప్పటికి ఈ మిగిలిన సగం పండుని నేను ఇది బుద్ధుడికి దానం చేస్తా అనుకొని ఆమె బుద్ధుడు రాగానే ఎదురుపోయి బుద్ధుడికి ఇది ఎంగిలి అరటిపండు ఇస్తుంది. ఎంగిలి అరటిపండు ఇస్తే దాన్ని బుద్ధుడు ఎట్లా తీసుకుంటాడంటే చాలా ప్రేమగా అరటిపండును తీసుకొని ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరి ఆ అరటిపండును తింటాడు. స్వయంగా తిని ఆమెని చాలా ప్రేమగా ధన్యవాదాలు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే బింబిసారుడు అంటారు, ఇదేమి న్యాయము మహర్షి, నేను ఇంత అర్ధరాజ్యం ఇస్తేనేమో సైలెంట్గా వెళ్ళిపోతున్నావు, ఆమె అది ఎంగిలి అరటిపండు ఇస్తే ఆమెను అంత ప్రేమగా చూస్తున్నావు అంటే, మహారాజా నువ్వు ఇచ్చింది అర్ధరాజ్యం, అది కూడా నీ కీర్తి కోసం. ఈమె ఇచ్చింది పూర్తి అరటిపండు, ఇంకా తర్వాత తనకు తినడానికి ఏమీ లేదు.
కాబట్టి ఈమె ఇచ్చింది సర్వస్వదానము, నేను సర్వస్వదానం ఇచ్చిన వాడిని ఎక్కువ ప్రేమించాలి కదా అంటాడు. ఇది పాత వస్తువుని కొత్తగా చూసే పద్ధతి. కొత్త వస్తువును నువ్వు ఎట్లా చూసినా సక్సెస్ అవుతారు. ఇది అంటే నేను పాత వస్తువు లహరిది ఎందుకు చెప్పానంటే, తాగుబోతుల గురించి రాయడం అనేది ఆమె కొత్తగా ఎత్తుకున్న టాపిక్ కాదు, కానీ బాగా చెప్పింది. అది కవయిత్రిగా 3వ పుస్తకంలో ఆమె తెచ్చుకున్నటువంటి పరిణతి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇట్లా చూస్తూ ఉంటే స్త్రీల గురించే ఇంకొక మాట, అంటే మిగిలిన చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడడానికి. నిజం చెప్పగలవా అని ఇంకొక పోయం ఉంటుంది. నిజం చెప్పు, నీ భారాన్ని మోసే భూమాతనై అడుగుతున్నా, నన్ను గాయపరచకుండా ఎన్నడన్నా ఉన్నావా. ఇది సగటు స్త్రీ సగటు పురుషుణ్ణి అడుగుతుంది, రోజు ఇదే జరుగుతుంటుంది. తర్వాత కింద, నాకు నిజం చెప్పు, నేను ఒక స్త్రీనై నిలదీస్తున్నా, మృగంలా నువ్వు విసిరే చూపుల్లో కామపు పొరలు అలలు అలలుగా ఎగిసి పడలేదని. నువ్వు చెప్పు అంటుంది. తర్వాత నువ్వు నిజంగా చెప్పు, నీవు ఆయువు పోసి వాయువునై అర్థిస్తున్న అర్ధరాత్రి నడిరోడ్డు మీద ఊపిరి బిగబట్టకుండా నన్ను నడవనిస్తున్నావా, చెప్పు, నిజం చెప్పు. ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటూ పోయి లాస్ట్కి ఏమంటారంటే, ఒక అమ్మనై, ఆలినై, అక్కనై, బిడ్డనై, శ్రీమూర్తినై, పంచభూతాలు మిళితమైన మగువనై నిగ్గదీస్తున్న నువ్వు చెప్పే కళ్ళలు ఎల్లలు దాటిపోతున్నాయి, నీ అబద్ధాలతో విసిగిపోయాను, ఇకనైనా నిజం మాత్రమే చెప్పు, నిజం చెప్పు, నీ భారాన్ని పోసే భూభాతనై అడుగుతున్నా, నన్ను గాయపరచకుండా ఎన్నడైనా ఉన్నావా. ప్రతి పురుషుడు ఆలోచించుకునే ఒక ఆలోచనాత్మకమైన పోయంని ఎక్స్ప్రెస్ చేయడంలో అంత ఎఫెక్టివ్నెస్ ఆమె సాధించింది అని చెప్పడానికి ఇంకా చాలా పోయమ్స్ ఉన్నాయి. ఒక చోట కొద్దిగా పురుషుడు అనేవాడు ప్రతి ఒక్కడు భయపడే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, చెప్పొద్దు అనుకున్నాను, చెప్తాను. ఏంటంటే, కొంతమంది, అందరు పురుషులని కాదు, ఏంటంటే మది తడిపిన వేదన అనే పోయంలో అందరూ పురుషుల ప్రవర్తన స్త్రీలకి ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అని చెబుతూ, చెట్టుకు చీర చుట్టినా చొంగకార్చే కామాంధులకు కూడా ఇక్కడ కొదవలేదు. అంటే ఆమె, మనం స్త్రీవాదులు అంటే కొందరి పేర్లు గుర్తున్నాయి ఇప్పటికీ, నేను వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పకుండా లహరి పేరు చెప్తున్నా. ఆ స్త్రీవాదులకు బలమైన స్త్రీవాదిగా ఈరోజు లహరి తన కవిత్వం ద్వారా తనని తాను స్థిరపరచుకుంది. ఒక గొప్ప ప్రజెంటేషన్ అనేది ఈ పుస్తకంలో స్త్రీవాదిగా మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకా కొన్ని డిఫరెంట్ పోయమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ పోయమ్స్ ఏంటంటే మానవ సంబంధాల మీద చాలా గొప్ప పోయమ్స్ ఉన్నాయి. ఆ మానవ సంబంధాల మీద ఉన్నటువంటి పోయమ్స్లో నాకు బాగా నచ్చిన ఒక్క మాట చెప్పి ఒక పోయం చెప్తాను. ఏంటంటే, బాల్యం అందరికీ గొప్పదే, చైల్డ్హుడ్ మెమరీస్. అంటే మనకు అలీవర్ గోల్డ్ స్మిత్ది ఒక పోయం, చాలా పెద్ద పోయిటరీ పుస్తకమే, దాని నుంచి ఆయన తీసుకొచ్చాడు. ఆయన ఏంటంటే బాగా బ్రహ్మాండంగా బతికినన్ని రోజులు బతికి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ ఏం తోచట్లేదు అని సొంత ఊరికి పోయి, నా ఊరిలో ఆమె మీది మేడ్చల్ జిల్లా మీ ఊరుంది కదా, ఆ ఊరికి మీరు పోతున్నట్టు మీరు పోతా అని పోవట్లేదు. ఆయన పోయి చూసి ఆయన ఊరి దగ్గరికి పోగానే ఆయన ఇల్లు కనబడదు, ఊరు లేచిపోతుంది. అంటే ఊరు డిజర్టెడ్ విలేజ్ అంటారు, ఊరు డిజర్ట్ అయిపోతుంది. అందరూ పల్లెటూరు పోయి రోడ్డు మీద కట్టుకున్నట్టే వాళ్ళ ఊరు కూడా ఎక్కడికో పోతుంది. పోయినప్పుడు ఆ మొండి గోడలు కనిపిస్తాయి. ఆ మొండి గోడల మీద అయ్యో నేను ఆడుకున్న ప్రదేశం ఇట్లయిపోయింది అని అతను చూస్తాడు. చూసి తిరిగి నిరాశగా బయటికి రాబోతూ ఉంటే ఒక గోడ మీద వాడు చిన్నప్పుడు రాయితోటి చెక్కిన అక్షరం అలీవర్ అని కనిపిస్తుంది. అలీవర్ గోల్డ్ స్మిత్ పేరు అది. అలీవర్ అనే అక్షరాలు కనిపించేటప్పటికి చాలా ఆనందంతో పులకించి, ఇది నా ఊరు కదా, ఇది నా గోడలు కదా అని అప్పటి నుండి ఆయనకి ఎమోషన్లో ఆయన రాసిన మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే, బీ ఇట్ ఏ వీక్నెస్, ఇట్ డిజర్వ్స్ సమ్ ప్రైజ్, వీ హ్యావ్ టు లవ్ అవర్ ప్లేస్ ఆఫ్ ఎర్లీ డేస్ అని పోయం స్టార్ట్ అయింది. అది చాలా డిజర్టెడ్ విలేజ్, చాలా పెద్ద పోయం కింద మారింది. అట్లాంటి గొప్ప పోయమ్స్కి ఎక్కడో ఒక చోట అంకురార్పణ జరుగుతుంది. ఆ లెవెల్ పోయం అని చెప్పకపోయినా ఆ రకంగా తను గ్రామాన్ని ప్రేమించి గ్రామం మీద చివరికి ఒక సున్నితమైన ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ చెప్పడం కోసమే ఈ పోయం చెప్తున్నా. ఏంటంటే, చాలా కాలమైంది కదూ, ఈ సంక్రాంతికి మన పల్లెకు వస్తాను, మన ఊరి చివర చెరువు అలల ముఖంతో నవ్వుతూ చేపలకు నీటి పాఠాలను బోధిస్తుందట, ఈత కొడుతూ మనం స్వేచ్ఛను నేర్చుకుందామా. ఈమె ఎవరికి చెప్తుందో మనకు తెలియదు.
కానీ ఊరి గురించి ఊరికి వస్తూ మనం ఇలా చేద్దామా అని ఒకరికి చెబుతూ ఉంది. ఇట్లా చెప్పి లాస్ట్కు కొత్త అల్లుళ్లతో ఊరంతా కాంతిగానే ఉంది కదూ, మన పల్లెని ఒకసారి చూడడానికి వస్తాను, మళ్ళీ తెల్లవారక ముందే వెనక్కి చూడకుండా నగరానికి తిరిగి వెళ్ళిపోతాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఉంది. వస్తా అంటుంది కానీ మళ్ళీ తెల్లవారక ముందే నగరానికి వెళ్ళిపోతాను, తిరిగి చూస్తే తన కంటి చెమ్మ నా కంట పడుతుంది అనేది ముగింపు. పల్లె విధ్వంసమైంది, పల్లె చాలా కష్టాలలో ఉంది. పల్లెల్లో ఎవరుంటారు అని నేను 30 ఏళ్ల కింద పల్లె బతుకు మాది పాడుగాను అనే మకుటంతో ఒక శతకం రాశాను. పల్లె ఎట్లయిపోయింది అంటే ముసలోళ్ళు, చేతగాని వాళ్ళు, అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు మిగిలిపోయి కొద్దిగా పైసలున్న వాళ్ళు, కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొద్దిగా ఉద్యోగాలు చేసేవారు, రాజకీయాలు చేసే, చివరికి సర్పంచ్లు కూడా ఊళ్ళో ఉండట్లేదు. సర్పంచ్ పక్క ఊళ్ళు ఉంటేనే ఈ ఊళ్ళో సర్పంచ్ అవుతాడు. ఇట్లాంటి పరిస్థితి పల్లెలకు ఉంది అని చెప్పడం కోసం జ్ఞాపకాలను వెతుక్కుంటూ అని ఒక పోయం చెప్పారు. ఇట్లా విలీనం గురించి రాసిన ఒక్క పోయంలో మాత్రం ఒక సజెషన్ చేయదలుచుకున్నాను నేను లహరికి. ఏంటంటే విలీనం పైన దాస్య విముక్తి అని టైటిల్ పెట్టారు మీరు. మధ్యలో ఏమంటారంటే తెలంగాణ సాయుధ పోరాటానికి ఉక్కు మనిషి ధీరత్వం తోడై నిజాం నిరంకుశ చరమగీతం పాడి భారత యూనియన్లో విలీనమైన తెలంగాణ ప్రజలకు విమోచన దినం. మీరు విమోచనను, విలీనాన్ని, విముక్తిని చాలా అన్కాన్షియస్గా వాడారు. ఒక పోయేట్గా ఇది మాత్రం నేను ఒప్పుకోను. అసలు హైదరాబాద్ సంస్థానం అనేది ఇండియాలో విలీనమైంది, విలీనమా, విమోచన, లేకపోతే ఇంకొక పేర్లు ఏవో పెట్టారు ఈ మధ్యన. ఇవన్నీ ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క అవసరం కోసం పెట్టుకున్న పేర్లు. కానీ కవయిత్రిగా మనకు ఒక స్పష్టత దాని మీద ఉండకుండా ఇట్లాంటి పోయం రాయకూడదు. ఏంటంటే నిజానికి యాక్సెషన్ అనే మాట విపి మీనన్ వాడాడు ఢిల్లీ నుంచి. ఇది భారతదేశంలో హైదరాబాద్ విలీనమవుతుంది అని. వీళ్ళు మేము విలీనానికి వ్యతిరేకం అన్నారు. విలీనం అనే మాట, యాక్సెషన్ అనే మాటే వాడారు. కానీ తర్వాత కొంతమంది కొన్ని అవసరాల కోసం విముక్తి అన్నారు. ఎవరి నుంచి ఎవరికి విముక్తి? తర్వాత ఇంకా కొంతమంది తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు దీన్ని విద్రోహం అన్నారు. విద్రోహం అంటే ఆంధ్రలో కలుపుకోవడం కోసం ఒక కుట్ర చేసి మొదలు దీన్ని అందులో కలిపేసి తర్వాత తెలుగు వాళ్ళందరినీ కలిపేసి ఆంధ్రప్రదేశ్ చేసి ఏదో చేద్దామని, అది కూడా ఒక అవసరం కోసం పుట్టించుకున్న నినాదాలు. ఈ మూడింటిలో కాన్షియస్నెస్ లేకపోతే పోయెట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ పర్సన్ యాజ్ హీఈస్ అపియరింగ్. హీఈస్ మోర్ కాన్షియస్ పర్సన్, హీఈస్ సో స్ట్రాంగ్. బాగా నవ్వుతూ తిరుగుతాడు కవి, అందరినీ భుజం మీద చేసుకుంటాడు. కానీ టైం వచ్చినప్పుడు వాడు వెన్నెముకతో నువ్వు ఎటువైపు నిలబడాలో అటువైపే నిలబడతాడు. కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి అని శ్రీశ్రీ చెప్పాడు. కష్టజీవి ఇటుక అటు వీని పట్టుకున్నవాడే కవి. కాబట్టి కవిగా చాలా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నాకు ఉంది, నీకు ఉంది, మువ్వా శ్రీనివాసరావుకు ఉంది, లహరికి ఉంది, అందరికీ ఉంది. కాబట్టి మంచి కవిత్వం పుస్తకం తేవడంతో పాటు మరింత మంచి అధ్యయనం చేసి కవిత్వంతో అలైడ్ సబ్జెక్టులో కూడా దిగవలసిన అవసరాన్ని నేను ఆమెకు గుర్తు చేస్తూ నన్ను ఈ సభకు పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్.